నమస్తే, వెల్కమ్ టు టాకింగ్ పాయింట్ విత్ మీ కవిత. సాధారణంగా మహిళలకు నెలకొకసారి మెన్సెస్ వస్తుంటుంది. ఆ టైంలో బ్లీడింగ్ అవ్వడం కూడా సహజం. కానీ గుడిలో కొలువైన అమ్మవారి విగ్రహానికి మెన్సెస్ రావడం, బ్లీడింగ్ జరగడం అన్నదే విచిత్రమైన విషయం. అంతేకాదు దీని ప్రభావంతో అక్కడ ప్రవహిస్తున్న నది మొత్తం ఎరుపెక్కిపోవడం కూడా విచిత్రమైన విషయం. అటువంటి అరుదైన గుడి ఏంటి? ఈ జూన్ జూలై మాసాల్లో నిర్వహించే వేడుక ఏంటి? మరి అక్కడికి వెళ్ళాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం. పురాణాలలో పార్వతీ పరమేశ్వరుల గురించి ఒక ముఖ్యమైన కథనం ఉంటుంది. పార్వతీదేవి కంటే ముందు అవతారమైన సతీదేవి దక్షుని యొక్క కుమార్తె. దక్ష ప్రజాపతి ఇంట్లో పెద్ద యజ్ఞం పెట్టుకొని బంధుమిత్రులను పిలుచుకుంటాడు. కానీ సతీదేవి ఆమె భర్త పరమేశ్వరుడు నిరుపేదలు కాబట్టి వాళ్ళని పిలవడం మానేస్తాడు. అయినప్పటికీ పుట్టింట్లో కార్యక్రమం అనే ఉద్దేశంతో సతీదేవి భర్త వారించినా వినకుండా అక్కడికి వెళ్తోంది. ఐశ్వర్యవంతులైన మిగిలిన కూతుళ్లతో పోలుస్తూ సతీదేవిని దక్షుడు అవమానిస్తాడు. ఇది తట్టుకోలేక సతీదేవి అగ్నిలోకి దూకి ఆహుతి అవుతుంది. ఇది తెలుసుకున్న పరమేశ్వరుడు అక్కడకు వచ్చి విలయ తాండవం చేస్తాడు. విపరీతమైన కోపంతో సతీదేవి దేహాన్ని భుజం మీద వేసుకొని శివతాండవం చేస్తాడు. అప్పుడు ఆమె శరీరం కొన్ని భాగాలుగా విడిపోయి భూమండలం మీద అనేక చోట్ల పడిందని చెబుతారు. ఆయా శరీర భాగాలు పడిన ప్రతి చోట దేవాలయాలు ఏర్పడి అష్టాదశ శక్తి పీఠాలుగా నిలిచాయి. ఇందులో సతీదేవి యోని భాగం పడినటువంటి ప్రాంతం అస్సాంలోని గౌహతి నగరానికి దగ్గరలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది. అక్కడ వెలిసిన క్షేత్రమే కామాఖ్యాదేవి మందిరం. కామాఖ్యాదేవి మందిరం ఉగ్ర స్వరూప పూజలకు, ప్రత్యంగిర ఆరాధనలకు పెట్టింది పేరు. యోని నుంచి ఆవిర్భవించిన క్షేత్రం కాబట్టి ఈ ఆలయం ఆకారం కూడా మహిళల యోని రూపంలో కనిపిస్తుంది. అంతేకాదు రోజులో కొంత సమయం గర్భగుడి దగ్గర నేలంతా తడిగా మారిపోతుంది. ప్రతిరోజు ఇది కనిపించే దృశ్యమే. అక్కడ పూజారులు శుభ్రం చేసి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఈ విషయాన్ని అందరూ స్పష్టంగా గమనించవచ్చు. అందుచేతే అక్కడ అమ్మవారికి మూడ్స్ బాగా స్వింగ్ అవుతూ ఉంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని తార, భగళాముఖి, చిన్న మస్తాదేవి వంటి భయంకరమైన అవతారాలకు సంబంధించిన పూజలు జరుగుతాయి. ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలను రంగరించి పూజలు చేస్తారక్కడ. ఈ పూజలతో వరాలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది వీటిని క్షుద్ర పూజలని కూడా పిలుస్తుంటారు. కానీ అది తప్పు. అమ్మవారి ఆరాధనలోనే తాంత్రిక విధానాలు పాటిస్తారని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రతి సంవత్సరం జూన్ జూలై మాసాల్లో ఒకసారి అమ్మవారికి మెన్సెస్ వస్తుంది. అది గమనించగానే పూజారులు దేవాలయాన్ని మూసివేస్తారు. ఆ 3 రోజులు అమ్మవారి మూడ్స్ బాగా స్వింగ్ అవుతాయి. అందుచేత నిష్ఠతో కూడిన మహిళా పూజారి మాత్రమే తాంత్రిక విధానాల్లో రహస్యంగా పూజ చేసి వస్తారు. ఆ సమయంలో దేవాలయంలోకి భక్తులను ఏమాత్రం అనుమతించరు. 4వ రోజు మాత్రం అమ్మవారికి శుద్ధి స్నానం చేయిస్తారు. అందుకోసం విపరీతంగా పసుపు, కుంకుమ, చందనం కలిపిన నీళ్లను, మంగళ ద్రవ్యాలను విస్తారంగా వాడతారు. 100 బిందెలతో నీళ్లను తెచ్చి అభిషేకం చేస్తారు. ఆ సమయంలో సమీపంలోనే నది అంతా ఎరుపెక్కిపోవడం గమనించాల్సిన విషయం. దీనిని అంబుబచ్చి మేళా ఉత్సవం అని పిలుస్తారు. ఈ జాతర సుమారు వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ సమయంలో అమ్మవారికి పెద్ద ఎత్తున మొక్కుబడులు సమర్పిస్తారు. కాయలు, పండ్లు, ధాన్యాలు, జంతువులు, చీరలు తీసుకొచ్చి మొక్కులు చెల్లిస్తారు. పీరియడ్ అయిపోయిన తర్వాత అమ్మవారు శాంతించి ప్రసన్న వదనంతో భక్తులను అనుగ్రహిస్తారని నమ్మకం. ఆ సమయంలో అంగవస్త్ర అనే పేరుతో అమ్మవారి చీరలను ముక్కలుగా చేసి భక్తులకు అందిస్తారు. ఈ 3 రోజులు అమ్మవారు ధరించిన చీర ముక్కలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుచేతనే ఆ సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తారు. అంబుబచ్చి మేళా సందర్భంగా గౌహతి అంతా కూడా కిటకిటలాడిపోతుంది. దీనిని ఒక రకంగా ఈశాన్య రాష్ట్రాల కుంభమేళాగా పిలుస్తారు. హైదరాబాద్, విజయవాడ నుంచి గౌహతికి విమానాలు వెళ్తూ ఉంటాయి. లేదా కోల్కతా వెళ్ళి అక్కడి నుంచి గౌహతికి విమానంలో వెళ్ళవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి గౌహతికి నేరుగా రైలు సౌకర్యం కూడా ఉంది. గౌహతి నగరానికి 10 కిలోమీటర్ల లోపే ఈ క్షేత్రం కనిపిస్తుంది. అందుచేత ముందుగానే టికెట్లు తీసుకొని ప్రయాణం పెట్టుకోవచ్చు. గౌహతి నగరంలో ఆన్లైన్ ద్వారా అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు.
ఇదండి అస్సాంలోని గౌహతి దగ్గర కొలువైన కామాఖ్యాదేవి క్షేత్రం విశేషాలు. ముందుగా ఆన్లైన్లో అన్ని ఏర్పాట్లు చేసుకుంటే చక్కగా వెళ్ళి దర్శించుకొని రావచ్చు. ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి.